హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రామలక్ష్మణులు 16 ఏళ్ల వయస్సులో మారీచ సుబాహులను ఎలా చంపారో ఈ వీడియోలో తెలుసుకుందాం. రాముని తర్వాత లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు తమ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. వారి వివాహముల గురించి దశరథ మహారాజు కులగురువు వశిష్ఠుడితో సంప్రదిస్తున్న సమయమది. సరిగ్గా అప్పుడే అయోధ్య రాజభవనంలోకి మహాతేజస్వి బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అడుగుపెట్టారు. ఆయన రాకతో రాజ్యసభ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఓ ఋషివరేణ్య, మీ రాక మాకెంతో అదృష్టం. మీ రాక ఎలా ఉందంటే, చేతికి అమృతభాండం చిక్కినట్లుగా, సుదీర్ఘ క్షామం తర్వాత కుండపోతగా వర్షం కురిసినట్లుగా, సంతానరహితుడికి పుత్రోదయం జరిగినట్లుగా ఉంది. మీ మనసులో ఏ కోరిక ఉన్నా చెప్పండి. దానిని నెరవేర్చడానికి ఈ దశరథుడు సిద్ధంగా ఉన్నాడు. రాజా, నేనొక గొప్ప యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాను. అది పూర్తి కావస్తుండగా మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు యజ్ఞగుండంలో రక్తమాంసాలు కుమ్మరించి విఘ్నం కలిగిస్తున్నారు. ఈ దుష్ట రాక్షసులు నా దీక్షను భగ్నం చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఓ రాజా, ఆ రాక్షసులను సంహరించే నిమిత్తం నీ కుమారుడైన రాముడిని నా ఆశ్రమమునకు పంపించు. తండ్రి ప్రేమ కారణంగా తటపటాయించకు. ఈ కార్యమును రాముడు అవలీలగా నెరవేర్చగలడని నేను హామీ ఇస్తున్నాను. నీ ఔదార్యమునకు ప్రతిఫలంగా నేను తప్పకుండా నీకు పుష్కలమైన ఆశీర్వాదములు ఇస్తాను. ఒక్క 10 రోజులపాటు రాముడిని నా వెంట పంపించు. అతడు సురక్షితంగా తిరిగి వస్తాడన్న విషయంలో నీవు నిశ్చింతగా ఉండవచ్చు. విశ్వామిత్రుడి పలుకులు దశరథుడి హృదయాన్ని ముల్లలా తాకాయి. రాజు శరీరం వణకసాగింది. ఆయన మౌనం పూనగానే రాజు సింహాసనం మీద మూర్ఛపోయారు. కొద్ది క్షణాల తర్వాత స్పృహలోకి వచ్చినా రాముడిని కోల్పోతున్నానన్న భావం మళ్ళీ మదిలో మెదలగానే రెండోసారి మూర్ఛిల్లి నేలపై కూలిపోయారు. కాసేపటి తర్వాత మూర్ఛ నుండి తేలుకుని దశరథ మహారాజు విశ్వామిత్రుడితో ఇలా అంటాడు. ఓ ఋషీశ్వర, సర్వహితైషి, నా ప్రియపుత్రుడు రాముడు కనీసం 16 వయస్సువాడు కూడా కాడు. అతడు ఇంకా క్షత్రియోచిత విద్యలను పూర్తి చేసుకోలేదు. యుద్ధరంగపు ముఖము చూచి ఎరుగవు. దయచేసి అనుభవశూన్యుడైన నా కుమారుడిని అడక్కండి. దానికి బదులుగా నేనే అక్షౌహిణి సేనలతో నీ వెంట వస్తాను. ఒకవేళ రాముడే రావాలని మీరు పట్టుబట్టేటట్లయితే అతని వెంట నన్ను, నా సైన్యమును కూడా రానివ్వండి. నేను వృద్ధుడిని, రాముడు లేకుండా జీవించలేను. ఇంతకి ఆ ఇద్దరు రాక్షసులెవరు? వారి బలశక్తులు ఏపాటివో నాకు కొంచెం వివరించు. రావణుడనేవాడు రాక్షసుల రాజు. అతడు ప్రపంచమంతటా తన దమనకాండ సాగిస్తున్నాడు. తాను స్వయంగా విఘ్నం కలిగించని సమయంలో మారీచ సుబాహులనే బలశాలులైన రాక్షసులను పంపి యజ్ఞములను కలుషితం చేస్తున్నాడు. రావణుడి పేరు వింటూనే దశరథ మహారాజుకు ముచ్చెమటలు పోశాయి. మహర్షి, నన్ను క్షమించండి. రావణుడితో పోరాడగల సమర్థుడెవడూ లేడు. ఈ ఇద్దరు రాక్షసులను జయించటం నా కుమారుడికి కాని, నాకు కాని సాధ్యపడే పని కాదు. కనుక ఓ ఋషి, మీ అభ్యర్థను నేను నెరవేర్చలేను. నా కుమారుడిని పంపించటమనే ఆలోచననే నేను భరించలేను. దశరథుని మాటలు విశ్వామిత్రుణ్ణి క్రోధానికి గురిచేశాయి. ఓ మూర్ఖరాజా, నీ అనుచిత ప్రవర్తన నీ వంశం యొక్క సర్వనాశనముకు కారణమవుతుంది. నన్ను సేవిస్తానని మాట ఇచ్చి వెనుకకు తగ్గావు. ఇటువంటి మాట తప్పిన ప్రవర్తన రఘువంశంలో మునుపెన్నడూ లేదు. ఈ దరిద్రపు స్థలం విడిచి ఈ క్షణమే వెళ్ళిపోతాను. విశ్వామిత్రుడి ఆకస్మిక క్రోధావేశం కారణంగా భూమి కంపించసాగింది. స్వర్గంలో దేవతలు కూడా భీతిల్లారు. పరిస్థితిని గ్రహించిన వశిష్ఠుడు హడావిడిగా దశరథ మహారాజును సమీపించి ఇలా అంటాడు. ఓ రాజా, ఇప్పుడు సత్యమార్గమును వదిలిపెట్టి ఇన్నాళ్లుగా ఆర్జించుకున్న పుణ్యాన్నింతటినీ నాశనం చేసుకోకు. నీవు ఘనంగా వాగ్దానం చేశావు. ఇప్పుడు నీ పుత్రుడైన రాముడిని విశ్వామిత్రుడికిచ్చి ఆయన అభ్యర్థనను మన్నించటం సబబు. నీవు భయపడవలసిందేమీ లేదని నా అభిప్రాయం. విశ్వామిత్రుడు గతంలో ఒక మహారాజు. దక్షుని కుమార్తెలైన జయ సుప్రభల నుండి ఆవిర్భవించిన దివ్యాయుధములను ఆయన పరమశివుడి నుండి పొందాడు. ఈ ఆయుధములను, వాటితో పాటు రాక్షసులను మట్టుబెట్టడానికి కావలసిన శక్తియుక్తులను
విశ్వామిత్రుడు రాముడికి అందజేస్తాడనటంలో సందేహం లేదు. నిజానికి విశ్వామిత్రుడు తలుచుకుంటే మారీచ సుబాహులను ఇట్టే మట్టి కరిపించగలడు. కాని నీ కుమారుడి యశస్సును ఘనతరం చేయడానికే ఆయన రాముడి సహాయమును కోరుతున్నాడు. కులగురువు మాటలతో దశరథుడి మనసు నిమ్మలించింది. ఆయన సమ్మతి తెలపగానే రాముడు, అతని నీడలాంటి లక్ష్మణుడు వచ్చి తండ్రెదుట నిలిచారు. దశరథుడు వాత్సల్యంతో వారి తలలను ఆఘ్రానించాడు. విశ్వామిత్రుడు ముందు నడుస్తుండగా ఆయన వెనుకనే రామలక్ష్మణుడు ధనుర్బాణములు ధరించి ముందుకు కదిలారు. వారు రాజసౌధమును వదిలి వెళ్తుండగా ఆకాశం నుండి అద్భుతమైన పూలవాన కురిసింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాల ప్రవాహ.